మనసు మక్కువ స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా నీ సమున్న నేస్తవా Okay, friends. I come from a very normal family. My father was in the army. కాబట్టి నా చైల్డ్హుడ్ అంతా ఆర్మీ బ్యాక్గ్రౌండ్లోనే జరిగింది. మొత్తం నా అప్బ్రింగింగ్ అంతా ఆర్మీలోనే మొత్తం ఆర్మీలోనే స్టార్టింగ్ ఫ్రమ్ బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి పూణే, ఝాన్సీ, అలహాబాద్, ఉదంపూర్, ఇదంతా ఆల్ దీస్ ఏరియాస్ అండ్ బ్యాక్ అగైన్ టు సికింద్రాబాద్. సో నా స్కూలింగ్ మొదలైంది సికింద్రాబాద్లోనే. ఇక్కడ సెంట్ ఆన్స్ స్కూల్ అండ్ కాన్వెంట్ అని ఉంది, అది ఎల్కేజీ ఇక్కడి నుంచి మొదలు పెట్టారు. వెరీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ నుంచి పూనా వెళ్ళిపోయాం. ఇంకా పూనా, ఝాన్సీ అంతా తిరిగి మేము 62లో ఆఫ్టర్ 62 we came back here to సికింద్రాబాద్. హై స్కూల్ అంటే 8th వచ్చేసాం. సో అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం. మై ఫాదర్ రిటైర్డ్ voluntary retirement తీసుకున్నారు because ఆయన హెల్త్ కండిషన్స్, ఆయన ఆస్మాటిక్ ఉండే. సో retirement. He was Naib Subedar. You must tell your father Canada. Naib Subedar. Okay, Naib Subedar. He was posted for the second time in Kashmir. So ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే సో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసారు. ఓకే, సో దెన్ ఆయన ఇక్కడ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మేము ఒక చిన్న ఇల్లు తీసుకున్నాం. అమ్ముగూడ చిన్న ఇల్లు కట్టేసి సెటిల్ అయిపోయాం. ఓకే, సో దట్ ఈస్ హౌ బికమ్ హైదరాబాద్. ఆ పీరియడ్లోనే నేను కాలేజ్ జాయిన్ అయ్యాను. దెన్ అఫ్ కోర్స్ లలిత్ యూస్ టు బి వెరీ నేను వచ్చేది లలిత్ దగ్గర. సో ఇక్కడ నుంచి నేను డే స్కాలర్ గా చేశాను. నేను మేమిద్దరం అసలు తక్కువ నుంచి వచ్చేవాళ్ళు. మేమిద్దరం నుంచి నేను అమ్ముగూడ భక్తు ఆయన బస్సులో వచ్చేది. నేను అక్కడి నుంచి లోకల్ ట్రైన్ బొలారం లోకల్ ట్రైన్ లో అమ్ముగూడ నుంచి ఎక్కి సికింద్రాబాద్ పోయి, సికింద్రాబాద్ నుంచి కోటి పోయి, కోటి నుంచి జాయిన్ అయ్యి లేదు బస్సు సికింద్రాబాద్ నుంచి నెంబర్ 1 బస్సు పోయి దిగేది వీళ్ళ దగ్గర చిక్కపల్లి దిగి టైం అక్కడ స్పెండ్ చేసి వీళ్ళతోనూ పోటీ వచ్చేది. పోటీ నుంచి అయిపోయింది. ఆ కాలేజ్ టైం అయిపోయింది. నేను ఎవ్రీడే ఒకటే అనుకుంటాను, నాకన్నా అదృష్టవంతుడు లేదండి. దట్ ఈస్ మై అంబిషన్. ఏంటంటే నాకన్నా అదృష్టవంతుడు ప్రపంచంలో లేదండి. నేను డైలీ అనుకుంటాను. దట్ ఈస్ మై మోటివేషన్. మా ఇంటికి ఒక బ్రౌన్ కవర్ వచ్చింది, ఇంత దొడ్డు కవర్ వచ్చి ఆ కవర్ ఒప్పి చూస్తే విఎల్ఐ ఆదిలాబాద్ ఉంది. మనకు అప్పుడు ఏం తెలుసు, డైరెక్ట్ ఆదిలాబాద్ పోయినా. ఆదిలాబాద్ పోయి హోటల్ ఉన్నాం. ఒక హోటల్ మలయాళీ హోటల్ ఉంది అక్కడ, మలయాళీ హోటల్ అక్కడ ఉంది. నెక్స్ట్ మంచిగా ఇన్షర్ట్ వేసి షూస్ వేసుకొని పోయినాం. పోయిన తర్వాత మనం ఎవడు కానలేక ఇదంతా డ్రెస్ చూసి చూసిన డిఓ లేడు, యాజ్ యూజువల్ అహ్మద్ సాబ్ లేడు. ఎప్పుడు వస్తాడు తెలియదు, ఎడిపోయిండు తెలియదు. లేదు, 1 రోజు 2 రోజులు 3 రోజు ఆ హోటల్లో ఉన్నాం. ఆ తిని పరేషాన్ అయింది. ఒక 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత నేను బాగుంది ఉంటాను. ఇట్లా పోయి ఇట్లా డాన్స్ ఇట్లా గ్రాడ్యుయేట్ అదేదో సెకండ్ కూడా సెకండ్ ఇయర్ వల్ల కూర్చోమల్లే నేనే కూర్చున్నా. ఇట్లా కూర్చున్నా. సార్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే, సరే నువ్వు బి సెక్షన్ పో, అక్కడ వాడు రమేష్ అన్నాడు, వాడికి ఇచ్చాను. రమేష్ దగ్గర అప్పుడు 3 త్రిమూర్తులు, సూపరింటెండెంట్ తుర్కానే, అకౌంటెంట్ ఉండే తెలుగు, బి సెక్షన్ రమేష్, 3 రమేష్ గారు నెంబర్ 1. వాడి దగ్గర వెనక్కి కూర్చున్నా. వాడు మాట్లాడలే, మాట్లాడు. వాడు ఆ ఫైల్ తీస్తాడు, ఈ ఫైల్ తీస్తాడు, పెడతాడు, తీస్తాడు, అటుపోతాడు.
రమేష్ మన అపాయింట్మెంట్ అంటే ఇస్తాం మన డిఓ గారు ఏం చెప్పలేదు కదా. డిఓ సాయంత్రం అయింది, అప్పటికి 6 అయింది, అందరు వీకెండ్. నేను కూడా పోయిరా మళ్ళీ హోటల్ మళ్ళా తెల్లారొచ్చి మళ్ళా అటు ఇటు చూస్తే ఏమో నాకు అపాయింట్మెంట్ ఏంట్రా అంటే మొత్తం ఇంద్రవెల్లి ఇచ్చిండు. అప్పుడు రియలే ఫస్ట్ ఇంద్రవెల్లి అని ఇచ్చిండు. అది ఎక్కడుందో మనకు తెలియదు. అప్పుడు ఆ మెయిన్ హాస్పిటల్ తురుపాయన ఉంది. సాబు గలీజ్ అయితే నక్కో జాओ ఏం చేయాలి అని చూసినాక మందమర్రి అక్కడ రైల్వే స్టేషన్ అని ఉంది. నేను అనుకున్నా వరంగల్ నుంచి రైల్వే స్టేషన్ మంచిగా ఉంటుంది, వరంగల్ నుంచి రావచ్చు, వరంగల్ నుంచి ట్రైన్లో పోవచ్చు అనుకొని మళ్ళీ వచ్చి ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పిన ఆయన రమేష్ గారిని, లేదు నాకు నాకు మందమర్రి అని. ఆ మందమర్రి అంటే కష్టం సార్, అది జర కష్టం అవుతుంది, ఒక 75 రూపీస్ అవుతుంది చెప్పిండు. 75 ఇవ్వాలి అని. మన దగ్గర లేవా అప్పటికి అయిపోయింది. మళ్ళీ నేను ఇంటికి పోయినా, హైదరాబాద్ పోయి మళ్ళీ ఒక 200 రూపీస్ తీసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఇక తీసి 75 వాడికి ఇచ్చా. ఫైల్ ఇచ్చి చేసాడు. అలా 30 రూపీస్ తీసి వాడికి ఇచ్చాడు, ఫైల్లో పెట్టి సుమన్యానికి పెట్టి సార్ ఫైల్ లేకోసా వాడు సార్ ఇట్లా ఇచ్చేసి అట్లా ఉంటాడు వాళ్ళు ఇచ్చేసాడు. మందమరి జాతే లోపల పోయినాక సరే వాడు పోతాను మందమరి అని ఇచ్చాడు. మందమరికి వచ్చి మందమరి ఏంటంటే రోడ్డు మీద ఉన్న కానీ అది హాస్పిటల్ లోపల ఉంటుంది ఊర్లో. అది రైల్వే స్టేషన్ ఏమో కాల్ రేస్, అది 3 కిలోమీటర్స్ కాల్ రేస్. కాకపోతే రోడ్ మీద అంత వెలుమాస్ అక్కడ వెలుమ దూరం బాగా వెలుగుతారు. అక్కడ దూరం పోయిన అయితే మంచిర్యాల ఇన్ఛార్జి విఎస్ మంచిర్యాల పోయిన తర్వాత ఆ విఎస్ వచ్చిండు. విఎస్ వచ్చి అంత ఛార్జ్ ఇచ్చేసి ఆ మాధవరావు అని దూరం ఉంటే అందరికి తీసుకుపోయి దాన్ని పరిచయం చేసి పోయిన డాక్టర్ సాబ్ మీ దగ్గరకు వస్తున్నాడు. వాళ్ళు పోయినా నేను పెడతాడు వెలుమాస్ కొంచెం పోయినా ఆయన డాక్టర్ సాబ్ మీరు ఎప్పుడైనా వస్తే పోయినా చేయండి అది పోయినా పోతే చిన్న ఒక రూమ్ ఉన్నది, కరెంట్ లేదు ఏం లేదు అలానే ఉండాలి. అక్కడ పక్కన రూమ్ ఉంది, ఒక మెసేజ్ చెప్పినాం. ఇక ఉన్న మళ్ళా పోయిన కోసం రోడ్డు మీద పోవాలి, కిలోమీటర్ నడవాలి. అట్లా కొన్ని రోజులు చేసిన తర్వాత మెల్లిగా ఇక ఆ పేబిల్స్ ఈబిల్స్ ఉంటాయి కదా బాగా తెలుగు మంచిగా డాక్టర్ సార్ పోతే ఆ పేబిల్స్ పంపించి నేను మెల్లిగా వరంగల్ వచ్చాను. వరంగల్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ వాపస్ పేబిల్స్ అని వాపస్ వచ్చింది. అది లేదు ఇది లేదు వాపస్ వచ్చి మళ్ళీ డాక్టర్ సార్ దగ్గర పోయినా, ఏం సార్ ఇట్లా వస్తుంది అరే అట్లా వస్తానండి మందమర్రి టు ఆదిలాబాద్ పోవాలంటే మళ్ళీ 1.5 day 2 days నంబర్ ఆఫ్ బస్సెస్ ఎంత కష్టం పోయి మళ్ళీ అక్కడికి పోతే అట్లా వాపస్ వచ్చిన అరే ఇది లేదు అది లేదని తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాడాలి 20 రూపాయలు వానికి అకౌంటెంట్కి 20 రూపీస్ లేకపోతే వాడిని పాస్ చేయడం. మనది ఇవ్వాలంటే కూడా భయం, అరే వాడు చూసుకుంటాడు ఏమన్నా తీరుతాడో ఏమన్నా తెలియదు కదా. అది బయటకు వచ్చాడు దాంతో బయటికి సార్ బయటకు వచ్చి ఎంతైనా ఉండే 20 రూపాయలు వాడి చేతిలో పెట్టి వచ్చి టక్క ఇచ్చేసి బయసాగి ఇక అయిన తర్వాత నేను 1 month 2 months అక్కడ భోజనం లేకుండే ఇక డిస్కంటిన్యూ చేస్తాం. డిస్కంటిన్యూ చేసాం. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఒక గ్రీన్ మళ్ళీ ఒక బ్రౌన్ కవర్ వచ్చింది, స్పెషల్ విఎస్ఆర్ వచ్చింది. మళ్ళీ అదేమో తెలిసిపోయింది కదా, స్పెషల్ బిఎస్ ఇస్తే మనకు ప్రొసీజర్ తెలిసిపోయిందా. అప్పటి వరకు వాడు వీడియో అందరు ట్రాన్స్ఫర్ పోయిన తర్వాత అక్కడ రేవంజ్పేట్ మిత్రుడు డాక్టర్ గోవర్ధన్ అదే డాక్టర్, అరే మంచిగా ఉంది భయ ఇక్కడ అంటే పోయిదా మనం ఇచ్చేసిన అరే డబ్బులు తీసుకొని తిరగడం రేవంజ్పేట అది చేసిన. అది కడమ నుంచి బస్సులు లేవు, కడమలో డాక్టర్ సాబ్ అనేది కడియం నుంచి ఇక పోవాలి సైకిల్ దాని మీద పోవాలి. అది ఏంటంటే అది అంత ఎస్టాబ్లిష్ విలేజ్ ఉంటాయి కదా, అన్ని వీళ్ళన్నీ ఒక్క తీరు ఉంటాయి. అక్కడ ఎల్ఎస్సి ఉండే, ఎల్ఎస్సి ఒక అటెండర్
అక్కడ ఒక 3 years 4 years మాకే పని చేసాం. మంచిగా చేసిన తర్వాత మళ్ళీ ఒక కవర్ వచ్చింది, ఈఎస్ కవర్ వచ్చింది. మళ్ళీ కవర్ పట్టుకొని మళ్ళీ అప్పుడు హనుమంతరావు మన ఏడి హనుమంతరావు భార్య హనుమంతరావు ఏడి అంటే గతంలో ఒకసారి హింసానికి పోయినా పరిచయం అయ్యి చారి గారేమో మన చారి ఇది కాదు రాఘవాచారి హెడ్ క్వార్టర్స్ మంచోడు. ఖాన్ సాబ్ ఏమో దీంట్లో ఉండే అప్పుడు క్లినికల్ ల్యాబొరేటరీ వచ్చిన తర్వాత మళ్ళీ పోయిన తర్వాత అది వాడే న్యూస్లు అప్పుడు మార్చి నెల ప్లాన్ నాన్ ప్లాన్ అని ఉంటాయి. అయితే ఆ ప్లాన్ ఫస్ట్ ప్లాను ఫిలప్ చేయాలి అని మాట నన్ను ఏం చేసాడు మళ్ళీ రియోజ్పై చేసాడు. వెటర్నరీ ఆఫీసర్ రియోజ్పై ప్లాన్లో ఎందుకంటే మళ్ళీ అది పోతుంది, స్కీమ్ పోతుంది, మళ్ళీ బడ్జెట్ రాదు అని చేసాడు. which is not a nature of myself to get carried away by emotions. Usually I keep myself very, very calm and cool. I know myself. But sometimes it happens because probably it may be age or it may be the situation, whatever it may be. I'm apologizing to the entire body for it. And I don't have anything against anybody here. And we always discuss. Friends are old, particularly old friends are just like husband and wife. They fight in the office their days, in the night they will again meet together. There is no such thing. But what I am telling is, after 60 years of life, we are almost 70 plus. 70 plus. 70 plus. Everybody has got the experiences. Everybody is married. Everybody has got children. Everybody has got problems with themselves, with their wives, with their children, with their daughter-in-law, with their son-in-laws. All kinds of problems. Everybody is in one or other way. They are hiring us. So we don't need any sermons from anybody for all these things. Everybody has got a way out to how to solve its own problems. So we are not here to give sermons. We are not here to give advices. And I think these advices are every day in your YouTube. Everybody is sending you so many messages that you do this, from your health point, from your financial point, from your spiritual point, from your social point. Everything is being given. What is the use of it? I agree with Dr. Reddy. What he said is that right. I am 100% in acceptance with him. So finally, if you ask what are you successful in the life, that is the question he wanted to ask. My objection was only one thing. Why I objected for that is I asked this question should be asked after all people have spoken. That was the only point. I am not objecting for his question. Same question I am putting to everybody now. Are you successful? Yes. If you ask me the same question, I say I am not successful. I have failed in my life. I have failed because I have got my own reasons. Maybe other people, they can consider themselves to be successful. I am not objecting that. Second thing is, so probably you are forgetting that we are meeting just like every time we are meeting. And everybody faces some trouble or the other, need not be explained to anybody, and one has to bear it, and God is there to help everybody. Yes. And I wish a great success to everybody of us, and I am thankful to Dr. Rao for arranging this meeting, and Dr. Lalit Ram for hosting such a nice Rav, and we are all grateful to him. Thank you very much. They'll do everything. It's perfectly all right for me. As far as I am concerned, I would not like to bring back the bad memories of the job in veterinary department. When up until this time I heard from Ashok, I was thinking I was the only culprit, I was the only victim of this. Now I feel very happy that मेरा दुख उससे भी थोड़ा कम है. My fellow only wanted Michi Bhaji and then he transferred me. That's the reason. So I also slept with hotel workers. I also slept in the bus stand. All that is common to all of us. Those who do not have political support have to pass through this difficulty. Second, on the personal life, also I went through a lot of troubles and travails and also some good times. From a small job, I was from a small village and my father was also a small gardener. I purchased my first chappal at the age of 14 years. We were going to toilet with a lota
and we had no power, no bus, no transportation, no toilets. From there, I have almost covered entire world. So this is all what happens is देने वाला देता है तो उसके लिए time होता है. And one point I would also like to say is, as somebody mentioned that physically we don't want, but why can't they phone up? Ask the same question, why don't you phone up? Because गालिब का एक दोहा है, सदियों से मैं यही गलती करता रहा, सदियों से मैं यही गलती करता रहा, मैला चेहरे पे था, आईना साफ करते रहा. पहले आप किया क्या, मैं किया क्या? Without my calling you up, I will never blame you that you have not called me. So it is on both the sides. So let us take this away. Not only in this case, even politician. The moment you see some politician, we say immediately, chore hai. We know whether it is chore or not. No. Before saying him a chore, we should also think, are we perfect? So that makes life more happier than unnecessarily finding out fault with anyone. Nobody is complete work of God. We are all incomplete work of God. And after coming here, we have to learn. So many experiences, so many people, with everybody, right from a beggar to the chief minister, we can learn in the life and you can move. I had 2 marriages. I had a lot of troubles in the family. I was also an adopted son. Then I moved into government. I worked in an Indian company. I moved into a multinational company in Bombay, which is a strange place. I do not know anybody there. From there, we somehow managed. And all that is not because of my ability, but there is someone else who takes you, who takes care of you. He was always there. In the Bible, they say that Jesus says, wherever you go, I am there always behind you. I will help you. If you don't believe, look behind. There will be 4 footsteps, 2 mine, 2 yours. But when this fellow gets into trouble, he looks at only 2 footsteps are there. He blames Jesus. At the time of trouble, you bedi chala gaya. Then Jesus says, no. At the time of trouble, I was holding you in my hands. Those 2 are of mine. So we leave it to him. He will do it. I don't believe in God, but I believe in human behavior, which gives actually the kindness. That is the one. I am not a fool to think of country or anything. I born in this country. I love this land. I want to give my life to this land. And if I don't have this kind of thing, I have actually no existence. So it is my passion. I love immensely this India. So I have to give something as a return gift. When you go to marriage, we give a return gift. So I have decided my way, what I cannot burn buses. I cannot stop railways. I cannot do hartal, but I can do something which I can do. There is a saying in English, I am born. I know certain things. I don't know everything. Just because I don't know everything, I don't refuse to do what I know. I know writing, I know reading, I know speaking. I do that. Gandhiji said, you can change the world with words. You don't need ammunition. So it actually gave me a lot of strength. Same way, so many people which we can learn from. Pauloji said. So Guruji said, these are not just went into the air. They are all great people. So we learn a little bit. We are in this whole universe, not even a small dot of so there is no point in we actually thinking that हमने किया, हम कर सकते हैं, I am merit. So nothing. We are just one among the 142 crores in India people, and we are actually nothing. We are still to go, and we are too late. Now we are talking about all this. What have we done when we were working? We have not thought of anything. We have not thought of corruption. We never thought of government employees. We have revolted with people like this who has troubled you. Had this happened now, I would have caught hold of him and brought him into the road. But at that time, we are helpless. We have responsibility. We have to take care of family. If I lose my job, where will I be in a strange place like Bombay with my 2 children and 3 children and wife? So I have to do my job.
I cannot think of Brahma Sutras or Vedas or anything, nothing. Only my job, my job, my job. That's where my God is. That is my meditation. After that, you have to do something. God has given you that the opportunity, so you have a return gift. So that's what I'm doing. And it's not going to change the world, but it's going to change me and give me satisfaction. So it is always two-sided. If you want friendship, if you want love from me, you also love me. And we can always do that. But one-sided, it cannot go. We cannot blame anyone for this. Now, and we are friends, we are living 59 years and we are together. We will not talk about our earnings, our jobs, our titles, our positions. They are unnecessary. They are useless. They are stupid. Only burning. It is only human being. And we should always talk as if we have met in basic science first time. That is the beginning and that is the end also. We don't take anything of what happened in between. Karoji said the same thing. Puttuta neeri, gittuta neeri, బతుకంతా దేశానికి. చచ్చుట. అదే గిట్టుట అంటే చచ్చుటే. కాబట్టి అట్లా ఆ విధంగా ఆలోచించుకొని హాయిగా ఉండడం తప్పితే మనం ఎందుకో అచ్చుకోవటాలు ఎందుకో చేసుకోవటాలు ఎందుకో ఏం అవసరం లేదు. చక్కగా నవ్వుకుంటూ హాయిగా మంచి భాషలో మాట్లాడుకుంటూ హాయిగా ఉండవచ్చు. అందరూ మంచివాళ్ళు, మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా మంచివాళ్ళు. కాబట్టి 59 సంవత్సరాలు ఉండగలిగారు. ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ అందరిని ప్రేమిస్తారు, అందరూ గుర్తు చేసుకుంటాం. మనం ఫోన్ చేయకపోయినా మెసేజ్ రాకపోయినా కూడా గుర్తు చేసుకుంటాం. ఎవరితో మాట్లాడేటప్పుడు మాకు రెడ్డి గారు ఉన్నాడు, లేకపోతే మా జయంత్ ఉన్నాడు, లేకపోతే మా అశోక్ ఉన్నాడు చెప్పుకుంటాం. అదే చాలు, తిట్టుకుంటాం, చెప్పుకుంటాం. కాబట్టి సంతోషంగా ఉండండి. బీ హ్యాపీ, లెట్స్ బీ హ్యాపీ అండ్ లెట్ us keep everybody happy outside. ಎಲ್ಲ ಆರ್ಗನೆ ಎತ್ತರ ಪೋಯೆ ಕಾಯಿಸಿದ್ರೆ very, very pleasant. So I'm very happy. Happy we could meet all the people after a very, very long time. Thank you very much. Very happy you came here all the way from so long distance. Thank you. Let us meet. Okay. Sir, Thank you, Ashok. You came all the way from. Yes, so busy. Thank you so much. Thank you so much. Okay. Feeling it. Thank you, sir. Thank visiting my house first time. Thank you. Thank you. Thank you. Thank you. Thank you very much. Thank you. We all the hope you will be inviting and arranging such parties every year frequently. Definitely. Hope your health you promise you always a good health. You Thank maintain a good health. Thank you. I Thank you. pray God good health. Alai bala. Nothing. Sikandrabad had a very nice party. Really. Of course, everybody can hope, but so much not this much of place in anybody's house. There should be something which is Good. Good. We are all above 60. 70. 70. You never know tomorrow who will be. Yes. This will remain a testimony. Family members will know that these are our past views, my father. Correct.